రంగయ్య మామ ఏంద్రాలుడు ఏం ఎలా వచ్చావు? అది ఏం లేదు, నాన్న కౌలు డబ్బులు ఇచ్చిరమ్మన్నాడు. పంపించాడా? ఇందా లెక్కెట్టుకో. మంచిదిరా. ఒరే అవి కూలోళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రా. కూలోళ్ళ డబ్బులు ఇవ్వచ్చులే. వీడి పేరు రాజు, ఈ కథకి హీరో. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి ఫ్రెండ్స్ తో పేకాడటం, మందు తాగటం, ఊళ్ళోకి కొత్త అమ్మాయి ఎవరొచ్చారా అని వెతకటం వీడి ఫ్రెండ్స్ పని. ఇలాంటోడు ప్రతి విలేజ్ లో ఒకడు ఉంటాడండి. ఏం పాడో ఏమో, ఎప్పుడు బాగుపడతాడో వీడు. కొంప కొల్లేరు చేస్తున్నాడు. రాజు ఏంట్రా మామ బండాపమన్నావు? ఓ అందిస్తే నీకు మంచి న్యూస్ చెప్తా. ముందు చెప్పరా, ఇస్తాను. ఈ కాలనీలోకి కొత్త ఫిగర్ వచ్చింది మామా. ఎక్కడ్రా? అటు ఇటు చూస్తావేంట్రా? అక్కడ స్లో మోషన్ లో రివీల్ అయిన ఈ అమ్మాయే మన కథలో హీరోయిన్. ఈ ఊరిలోకి కొత్తగా వచ్చింది. ఇక్కడి నుంచి కథ ఎలా వెళ్తుందో మీరే చూడండి. ఫిగర్ సూపర్ ఉందిరా బావా. ఇంకో 100 ఇచ్చావనుకో, ఆ అమ్మాయి నీ వైపు చూసేలా చేస్తా. ఇదిగో. ఏ సమంత, ఇదేంటి చూడలేదు? ఏ ఇలియానా, నిన్నే మా వాడు పిలుస్తుంటే చూడబెట్టి. అమ్మనేమో చూసేసింది. ఇటు తిరిగావేంట్రా? అడు చూడు. భయంగా ఉందిరా మావా. చూడు. సరిగ్గా పడలా. సారీ. రాజా, చేసిన విన్యాసాలు చాలు, ప్యాకెట్ టైం అవుతుంది, పదా. అమ్మాయి వెళ్ళిపోయిందిలే కానీ పద. ఈడేంటి ఆ ఇంట్లో వచ్చి వస్తున్నాడు? రే, ఎన్నిసార్లు చెప్పాలా? స్మోకింగ్ చేస్తే పక్కలు చచ్చిపోతారా? స్మోకింగ్ వెళ్ళిపోయాడు. చూసుకోమా, చూసుకో. మొత్తానికి అమ్మాయికి బాగానే లవ్ ప్రపోజ్ చేసావు. తెగ నవ్వేసేస్తుంది. పడిపోయిందంటావా? పడిపోయినట్టే. ఏంట్రా తెగ తిప్పేస్తున్నావు బండిని? నీకేనా చెప్తుంది? అవుతావేంట్రా ఆపుకున్న బండి? ఏమైందిరా నీకు? ఒరే రాములు, నువ్వా బండి తెగ తిప్పుతున్నావు? కళ్ళు తెగుతున్నాయి కదా. ఒరే, ఆ అమ్మాయి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుందిరా. పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటాను. ఈ విషయం అమ్మాయికి ఎలా చెప్పాలరా? ముందు ఆఫ్ చెప్పరా. చెప్తాలే, ఐడియా చెప్పరా. ఆఫ్ మ్యాన్షన్ హౌస్ చెప్పు. మ్యాన్షన్ హౌస్ చెప్పు. చోటు మ్యాన్షన్ హౌస్ ఆఫ్తే. ఇప్పుడన్నా చెప్పరా. అమ్మాయి ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుందిరా. ఎక్కడ్రా? ఇక్కడికి ఓ 10 కిలోమీటర్ల దూరంలో రా. రోజు కారులో వెళ్తుంది. నిజమా? అవునరా. రేపే అమ్మాయిని ఫాలో అవుదాం.
నీ మనసులో మ్యాటర్ కక్కి. అలాగే రా. Cheers. త్వరగా మ్యాటర్ చెప్పేయి. హలో, ఏ మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ. మీ ఏంటి నన్ను ఫాలో అవుతున్నారు? లేదే, మేము రోడ్ని ఫాలో అవుతున్నాం. నా కారు వెనక ఎందుకు వస్తున్నారు? కారు ముందు పోతుంది కాబట్టి. స్మార్ట్ గా బిహేవ్ చేయకండి. మీరు నన్నే ఫాలో అవుతున్నారు. ఏంటి లైన్ వేస్తున్నారా? అదేం లేదండి. ఉన్న విషయం చెప్పేరా? ఊరుకోరమ్మా. అరే చెప్పేరా. నేను చెప్పేదినా ముసుకా. ఏంటో చెప్పండి. అదే అదేంటంటే అది మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను గాని ఇష్టమైతే. నీ దగ్గర ఏముంది నిన్ను ఇష్టపడటానికి? నాకేమండి, ఒక ఇల్లు, 4 ఎకరాల పొలం, 5 గేదెలు, 6 బరిగొడ్లు, ఇవన్నీ నావే. ఇంకా చెప్పు. 10 గొర్రెలు, 20 పందికొక్కులు, 30 కోళ్ళు. ఏం చెప్పు, అమ్మాయితే ఏం మాట్లాడాలో తెలియదా నీకు? ఉన్న విషయం చెప్పరా. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ. డిస్కో అంటే సారీ రా మామ. చెత్తనా డిస్కంటిన్యూడ్. అవుతుందిరా, వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయిద్దిరా. ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. అబ్బా చంపేశావురా. అబ్బా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఎవరు బాబు? నా పేరు రాజు. ఓ నువ్వా బాబు, రారా కూర్చో. మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది. మరి మా అమ్మాయి గురించి? వాడికి అంతా తెలుసు అంకుల్. అయితే ఓకే బాబు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది బాబు. అమ్మా శ్రీజా, రాజొచ్చాడు. రాములు. హాయ్. బాబు, నువ్వు మా అమ్మాయిని ఇష్టపడ్డావు, మా అమ్మాయి నిన్ను ఇష్టపడింది. నాకు చాలా సంతోషంగా ఉంది. రేపే మీ పెద్దవాళ్లతో మాట్లాడి నిశ్చయితాంబూలాలు పుచ్చుకుందాం. నీ వస్తారా రాజు? ఏమైంది బాబు? అది అంకుల్. ఏంటో చెప్పు బాబు. మీ అమ్మాయిని సగమే చూశాను అంకుల్, పూర్తిగా చూస్తే. ఏమన్నావు? ఏంటి రాజు నువ్వనేది? ఇది చూసి నా మీద ప్రేమ చచ్చిపోయిందా? సారీ శ్రీజ, నువ్వు హ్యాండిక్యాప్డ్ అని నాకు తెలీదు. ఆగరా, ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తా. మా అమ్మాయి కదరా హ్యాండిక్యాప్డ్. నువ్వు పని పాట లేకుండా గాలికి తిరుగుతూ కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నా తండ్రి సంపాదన మీద బతుకుతున్నావే, నువ్వురా హ్యాండిక్యాప్డ్. నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? మా అమ్మాయి నిన్ను ఇష్టపడిందన్న ఒకే ఒక కారణంతో వదిలేస్తున్నా. మా అమ్మాయికి నేను ఎలాగైనా పెళ్లి చేయగలను. ముందు నీ సంగతి చూసుకోరా. దమ్ముంటే సొంతంగా ₹1 సంపాదించి చూపరా. భగవంతుడు మా అమ్మాయికి లోపం ఇచ్చినా అది ఒక లోపమని ఫీల్ అవ్వకుండా తన కాళ్ళ మీద తను నిలబడిందిరా. మా అమ్మాయి కాలి గోటికి కూడా సరిపోవురా నువ్వు. అయినా మా అమ్మాయి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాడికి దిల్లుండాలిరా. నీలాంటి వాడికి మా అమ్మాయి ముందు నిల్చునే అర్హత కూడా లేదురా. ఫాస్ట్ యూ గెట్ అవుట్. నువ్వెందుకురా బాధపడతావు? నిన్ను మిస్ అయినందుకు వాడు బాధపడాలి. బాధపడ. ఏంటి బావా సంగతులు? రాజుగారు ఎక్కడికి వెళ్ళాడు? ఏం చెప్పమంటారో బావమరిది, తల్లిని పిల్లోడు కదా అని గారాభంగా పెంచితే వాడు గాలి తిరుగుతూ బేవర్సగా తయారయ్యాడు. ఒరే బావమరిది, నిన్ను మాట అడిగితే ఏమనుకోవు కదా? ఏంటో చెప్పు బావా. నీ కూతురునిచ్చి వాడికి పెళ్లి చేస్తే వాడు ఎలాగోలా దారిని పడతాడని నా ఆశ. ఏంటి బావా నువ్వు అనేది? నువ్వే వాడు గాలి దిగుతున్నాడు బేవసోడు అంటున్నావు. అలాంటిది ఇలాంటోడికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తే దాని బతికేం కావాలి? తెలిసి దాని గొంతుగా ఏమంటావా? వస్తా. అరే రాజు. సరేనా మామ. ఏంట్రా రాజు, ఈ మధ్య ఏదో లవ్ మ్యాటర్ నడుస్తుందంట, ఏంటి కథ? జోకరేస్ ఏంటి?
ఓ షెట్. అరే నా మూడే బాలేదురా, మీరు ఆడుకోండి, నేను డ్రాప్. ఏమైంది రేడికి ఇలా డల్గా ఉన్నాడు? ఏంటో పర్సనల్ ప్రాబ్లం అంటారా? దమ్ముంటే సొంతంగా ఒక్క రూపాయి సంపాదించి చూపరా. ఇలాంటోడికి పెళ్లి చేస్తే దాని బతికేం కావాలి? ఇది చూసి మీద ప్రేమ చచ్చిపోయిందా? ఏంటి బావా, ఏంటి సంగతులు? మీ వాడు మళ్ళీ బలాదు వెళ్ళాడంటగా? నాన్నా, ఒరేయ్ ఏమైపోయావురా? ఇన్ని రోజులు ఎక్కడికి పోయినావురా? నేను టౌన్కి వెళ్ళాను నాన్న, నాకు జాబ్ వచ్చింది, 25,000 శాలరీ. ఆ, నిజమా? అవునన్నా. చాలా సంతోషంగా ఉంది నాయన. మంచి శుభవార్త చెప్పు. బావా ఇంతకన్నా కావాల్సింది ఏముంది బావా? రేపే మీ అబ్బాయికి మా అమ్మాయికి లగ్గాలు పెట్టుకుందాం. అట్టగే బామ్మర్ది. నాన్న, ఏంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ప్లీజ్ నాన్న. అది కాదు అల్లుడు. మామయ్య, ఈ విషయంలో నువ్వేం మాట్లాడదు. అవును బామ్మర్ది, వాడిష్టమే నా ఇష్టం, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. నాన్న వెళ్దామా? రండి. శ్రీజ, డాడీ. ఏంటమ్మా? ఏంట్రా నువ్వు మళ్ళొచ్చావు? సార్ నన్ను క్షమించండి, లైఫ్ అంటే ఏంటో మీ అమ్మాయి వల్లే నాకు తెలిసింది. శ్రీజన్ నేను నిజంగా ప్రేమిస్తున్నాను, మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, తను లేకుండా నేను ఉండలేను అంకుల్. అవునయ్యా, మా వాడు నాకు అంతా చెప్పాడు. ఇప్పుడు మా వాడు మారిపోయాడయ్యా, చక్కగా టౌన్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అందుకేనయ్యా మీతో సంబంధం మాట్లాడడానికి వచ్చానయ్యా, ఒప్పుకోండి అయ్యా. ఏమంటావమ్మా? అర్థమైంది. బావగారు సెల్ఫీ తీస్తున్నా, ఇక్కడ చూడండి.